లూకా సువార్త 2:15-17 ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకముకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతుము రండి అని ఒకరితో ఒకరు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియాను యోసేపును తొట్టులో పండుకొని ఉన్న శిశువుని చూచిరి. వారు చూచి ఈ శిశువుని గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచారం చేసిరి. సమయంలో కొద్ది నిమిషాలు దేవుని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా సజీవుడు, సైన్యములకు అధిపత్యగు దేవుడు యెహోవా, దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావములు ఆరోపించుకుంటూ ఉన్నాను. అదేవిధంగా కుడి అన్న మీ అందరికీ కూడా నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రత్యేకముగా మీ అందరికి కూడా సంఘ కాపరిగా నా పక్షాన, నా కుటుంబ పక్షాన విష్ యూ హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు చెప్తూ ఉన్నాను. నేను ఒకసారి హ్యాపీ క్రిస్మస్ అంటాను, మీరు మేరీ క్రిస్మస్ అండి. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, గాడ్ బ్లెస్ యూ. కొద్ది నిమిషాలు దేవుని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. చదవబడిన లేఖన భాగం లూకా సువార్త 2:15 నుంచి 17 వరకు చదవగా మనం విన్నాం. ఆ చదవబడిన లేఖన భాగాన్ని మనం గమనిస్తే అక్కడ ఒక చక్కని మాట 17 లూకా సువార్త 2:17 వారు చూచి శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. ఆ మాట గమనించండి. తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. తమతో చెప్పబడిన మాటలు, ఆ మాట గమనించండి. తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవాధిపతినికి స్తోత్రాలు. కొద్ది నిమిషాలు ఈ ఉదయకాలమున ఆయన నీ ప్రియకుమారుడు యేసయ్య జన్మ దినములో మేము ఉంటుండగా, నీ లేఖన భాగాన్ని మేము ధ్యానం చేస్తుండగా తండ్రి మీ ఆత్మను మాకు దయచేయండి ప్రభువా. దేవా, ఇక్కడున్న నీ బిడ్డలకు, నాకు, మా అందరికీ నీ వాక్యం అవసరం కనుక అట్టి వాక్యం ఏమై ఉన్నదో అది మా జీవితములకు దయచేయండి. మమ్మల్ని ఆదరించండి, కృప చూపించండి. మీరొక్కరే అయా నాయన మహిమ పొందుకోండి, ఘనత పొందుకోండి అయ్యా. మీరొక్కరే మమ్మల్ని ఆదరించి నడిపించండి. నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని, నీ సన్నిధి కాపుదల మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామముని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఒక వ్యక్తి నిరుద్యోగి ఉంటుండగా, ఉద్యోగం లేదు, తనకి ఉద్యోగం లేకపోతే తన స్నేహితుడు ఆ వ్యక్తినంట తను పనిచేస్తున్న దగ్గర తీసుకుని వెళ్ళి ఒక పనిలో పెట్టాడు. ఆ పనిలో పెట్టిన తర్వాత ఆ వ్యక్తి ఉద్యోగం వచ్చింది. చక్కగా ఆ వ్యక్తి పని చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఇది ఇలా కొనసాగుతూ ఉన్నప్పుడు ఏమైందంటే, ఎవరైతే తనని ఉద్యోగంలో పెట్టాడో ఆ వ్యక్తి ఆ చేస్తున్నటువంటి ఉద్యోగంలో కొన్ని తప్పులు చేస్తూ ఉన్నాడు. అక్రమంగా డబ్బు సంపాదిస్తూ ఉన్నాడు. అయితే చాలా కాలం ఈ వ్యక్తి పని చేస్తున్నాడు, కానీ ఏ రోజు తనకు తెలియదు. ఈ వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. అనుకోకుండా ఒకరోజు ఏమైందంటే, ఎవరైతే ఉద్యోగంలో పెట్టాడో ఆ వ్యక్తి ఆ కంపెనీలో ఒక చెయ్యరాని తప్పు చేశాడు. దానివల్ల తనకి చాలా డబ్బులు వస్తూ ఉన్నాయి. చాలా పెద్ద మిస్టేక్ జరిగింది. ఇది తను చూశాడు. చూసిన తర్వాత తన స్నేహితుడు దగ్గరికి వెళ్ళి, నువ్వు చేసే తప్పు కదరా అంటే, లేదు ఇది ఎప్పుడు ఇలాగే జరుగుతుంది, నువ్వు ఇలాంటివి అసలు పట్టించుకోకూడదు, ఇలాంటివి నువ్వు వదిలేసేయాలి, దాని గురించి ఆలోచించొద్దు అని చెప్పేసాను అన్నాడు. కావాలంటే నీకు కూడా నేను డబ్బు ఇస్తాను అని చెప్పేసానంటే తను తీసుకోలేదు డబ్బు. ఆ తర్వాత అన్నాడు, ఒరే ఒకవేళ నువ్వేమైనా చెబితే నీ ఉద్యోగం పోతుంది అని చెప్పేసాను అన్నాడు. అయితే ఇంటికి వచ్చాడు, ఆలోచిస్తూ ఉన్నాడు. తన హృదయము ఎందుకో ఒప్పుకోవట్లే. ఎంత తను ఉద్యోగంలో పెట్టినా, నిరుద్యోగంగా ఉన్నప్పుడు తీసుకొని వెళ్ళి ఉద్యోగంలో పెట్టినా, తను చేసేటువంటిది తప్పు కదా, నేను అది ఎందుకు దాయాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ వ్యక్తి ఏం చేశాడంటే, ఆ యొక్క మేనేజర్ దగ్గరికి వెళ్ళి, సార్ పలానా జరిగింది, ఇలా జరిగింది అని చెప్పి ఆ మేనేజర్ తోటి చెప్పేశాడంట. ఇలా జరిగింది, ఇంత
ఫ్రాడ్ జరిగింది అని చెప్పినప్పుడు వెంటనే మేనేజరు ఆ వ్యక్తిని పిలిచాడంట, ఫ్రెండ్ని. ఏమయ్యా, ఏంటి నువ్వు చేస్తున్న పని అని అంటే, సారీ సార్, ఏదో అలా జరిగిపోయింది అని చెప్పినప్పుడు ఈయన మీద కోప్పడ్డాడంట. ఏరా, నేను నిన్ను పనిలో పెట్టాను, నేను నిన్ను తీసుకొచ్చాను కదా, ఎందుకు అలా చేస్తావు అని అంటే, నువ్వు నన్ను పనిలో పెట్టినా తీసుకొచ్చిన ఏం చేసినా కూడారా, నువ్వు చేసింది తప్పు, అది నా హృదయం ఎందుకో దేవుడు నా హృదయంలో నుంచి మాట్లాడాడు, చెప్పమని చెప్పాడు మేనేజర్కి, నేను చెప్పాను అని చెప్పేసాను అన్నాడు. నేను చూశాను కదా, అది నా కళ్ళతో నేను చూశాను కాబట్టి చెప్పాను అని చెప్పేసాను అన్నాడంట. సరే, అప్పుడు సరే బాగానే ఉంది. మళ్ళీ ఇంకొన్నాళ్ళు అయింది, మళ్ళీ ఒక తప్పు చేశాడు. ఆ తప్పు చేసిన తర్వాత తను వచ్చి బ్రతమాలుకుంటున్నాడంట. అయ్యా, అరే ఇంక చెప్పొద్దు, మేనేజర్కి చెప్పొద్దు అని అన్నప్పుడు, ఈసారి మేనేజర్ మీద నేనే లేనిపోనివన్నీ నీకు చెప్తాను జాగ్రత్త, అని ఉద్యోగం పోతుంది అని అంటే, పోయినా పర్వాలేదురా అని వెళ్ళి చెప్పాడు. ఎవరైతే ఉద్యోగం పోతుంది అన్నారో ఆ వ్యక్తి ఉద్యోగాన్ని మేనేజర్ తీసేశాడంట. తీసేసి ఈ వ్యక్తిని మెచ్చుకొని అంతకంటే ఒక ఉన్నతమైనటువంటి స్థానంలోనికి పోస్టు ఇచ్చాడంట. ఆ తర్వాత ఆ వ్యక్తి రోడ్డు మీద వెళ్ళిపోతున్నప్పుడు ఉద్యోగం పోయినటువంటి స్నేహితుడు కలిశాడు. రే, నీకు ఏడ్ చేశాను రా, నిన్ను తీసుకెళ్ళి ఉద్యోగంలో పెట్టాను కదా, ఎందుకురా ఇలా చేసావు అని అంటే, అరే నేను చేసింది తప్పు అని నేను అనుకోవటంలే, దేవుడు నా హృదయంలో చెప్పాడు చేయమని, నేను చేశాను అంతే, మరి నా పరిస్థితి ఏంట్రా అని అంటే, అప్పుడు లేదు అని చెప్పి మరుసటి రోజు మరలా ఆ మేనేజర్ దగ్గరికి వెళ్ళి, సార్ తనేదో తెలియక చేశాడు తప్పు, క్షమించండి సార్ అని చెప్పి అడిగినప్పుడు, సారు ఇతను చెప్పిన మాటలు విని మరలా ఆ వ్యక్తిని ఉద్యోగంలో పెట్టుకోవడం జరిగిందంట. ఏమయ్యా, ఇప్పుడు మరలా ఉద్యోగంలో పెడుతున్నావు కదా, మరలా తను తప్పు ఒకవేళ చేస్తే అప్పుడు నీ ఉద్యోగం తీసేస్తాను, ఒకవేళ నీ ఉద్యోగం తీసేస్తానని చెప్పేసి నువ్వు అబద్ధం ఆడుతావా అని అంటే, ఆ వ్యక్తి ఒకటే అన్నాడంట, లేదు సార్, నా దేవుడు నాతో ఏమైతే చెప్తాడో నేను అదే చేస్తాను, ఆయన మాట వినడం తప్ప నాకు వేరే ఇది లేదు, నేను ఆయన మాట ఖచ్చితంగా దేవుడి మాట వింటాను అని అంటే, వెరీ గుడ్, నువ్వు నాకు చాలా బాగా నచ్చావు అని చెప్పి మేనేజరు మెచ్చుకొని ఆ వ్యక్తి మీద పై అధికారిగా తనని నియమించాడంట. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో మనకి చెప్పేటువంటి మాటలు ఏ విధంగా ఉంటాయో మనకు తెలియదు. ఏ విధంగా దేవుడు మనకు ఏ బాధ్యతను అప్పగిస్తాడో, లేకపోతే ఏ వ్యక్తులను మనకి చూపిస్తాడో, ఏది చేయమని చెప్తాడో మనకు తెలియదు. అటువంటి టైంలో ప్రియ దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, దాన్ని మనం నెరవేర్చేటువంటి వారిగా ఉండాలి. ఈ గొల్లలు యేసుక్రీస్తుని చూడడానికి వచ్చారంట. యేసుక్రీస్తుని చూడడానికి వచ్చిన తర్వాత ఈ గొల్లలు చూసిన తర్వాత ఈ యేసుక్రీస్తుని గూర్చినటువంటి కొన్ని మాటలు గొల్లలకు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత వారికి తమతో చెప్పబడిన మాటలనంట తీసుకొని వెళ్ళి వాళ్ళు ఏం చేశారంట, ఆ గ్రామం అంతయు కూడా ప్రచురపరిచారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తమతో చెప్పినటువంటి మాటలన్నిటిని కూడా ఏం చేశారంటే తీసుకెళ్ళి ఆ ప్రాంతం అంతయు కూడా ప్రచురం చేశారంట, అనగా సువార్త ప్రకటించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ గొల్లలు ఏం చేశారంటే, ఏ మాటలైతే విన్నారో ఆ వినిన మాటలన్నిటిని తీసుకెళ్ళి ఏం చేశారంట, సువార్త ప్రచురం చేశారంట. ప్రాంతంలో ఉన్న వారికి అందరూ కూడా తెలిపిన తర్వాత ఆ మాటలు విన్న అవతల కూడా ఏమయ్యారంట, ఆశ్చర్యపడ్డారంట. దేవుడు యేసయ్య వారికి అప్పచెప్పినటువంటి బాధ్యత ఏమిటి అని అంటే, ఇదిగో మీరు వెళ్ళండి, సువార్త ప్రకటించండి. ఫస్ట్ మొట్టమొదటి సువార్తమానము గొల్లలు ప్రకటిస్తూ ఉన్నారు అక్కడ. అయ్యా, లోకరక్షకుడు ఎవరు అంట పుట్టాడు, అక్కడ మెస్సై పుట్టాడు, ఆయన పుట్టినప్పుడు ఇలా జరిగింది, ఆయన పుట్టినప్పుడు అలా జరిగింది అని చెప్పి లోకరక్షకుని గూర్చినటువంటి గొప్ప మాటలు అక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. అయితే ఈ మాటలు వాళ్ళు పట్టుకెళ్ళినప్పుడు యూదులకు రాజు పుట్టాడని ప్రకటన చేస్తే అక్కడ రాజు చంపేస్తాడు. రాజు ఒప్పుకోడు. అక్కడ నేను ఆల్రెడీ రాజునై ఉంటుండగా ఇంకొక రాజు పుట్టడం ఏంటని చెప్పి హేరోదు హీ విల్ నాట్ యాక్సెప్ట్, ఆయన అంగీకరించడు. కానీ ఇక్కడ గొల్లలు ఏం చేశారంటే వెళ్ళి సువార్తమానం ప్రకటించారు. గొల్లలు మాత్రమే కాదండి, యేసుక్రీస్తును చూసిన ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఏం చేశారంట, దేవుని కొరకు సాక్షులుగా మార్చబడ్డారు. అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో చెప్పిన రీతిలో నీవు నడిచినప్పుడు, దేవుడు నీతో చెప్పిన మాట నీవు విన్నప్పుడు,
దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఆ మాటలను నీ హృదయంలో ఉంచుకొని ఆ మాటల ప్రకారం నడిచినప్పుడు నీ జీవితం ఏ విధముగా ఉంటుంది. దేవుడు చెప్పేటువంటి మాట కఠినంగా ఉంటుంది. ఇట్స్ వెరీ హార్డ్. దేవుని యొక్క మాట ఎలాగ ఉంటుందంట, కఠినంగా ఉంటుందంట, కొంచెము ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకే అంటాడు, మనము దేవుని ఆలయానికి వచ్చే ముందు, ప్రభు బలలో కూర్చునే ముందు, లేకపోతే ప్రార్థన చేసే ముందు అంటాడు, నువ్వు వెళ్ళి మొట్టమొదటిగా ఏమవ్వాలి, నీ యొక్క సహోదరునితో సమాధానపడు. ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ ల్యాక్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో ఏదైనా కొదువు ఉందేమో, దేవునికి నచ్చనిది, దేవుడు ఇష్టపడనిది ఏదైనా కొదువు ఉందేమో అంటాడు కదా. అదే మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగడు అంటాడు. 23వ వచనం చదువు. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణములు అర్పించుచుండగా నీ మీద కలదని అక్కడ జ్ఞాపకం వచ్చిన ఎడల, అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి పరిగెత్తమంటున్నాడు అండి. ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? ఒకవేళ నీ సహోదరుడితో నీకు గొడవ ఉందేమో, నీ అక్కతో, నీ చెల్లితో, నీ అన్నయ్యతో, నీ యొక్క ఎవరితో తెలియదు కానీ ఒకవేళ నీకు గొడవ ఉందేమో, వారంటే నీకు నచ్చలేదేమో, వారికి నీకు విరోధం ఉందేమో, వెళ్ళి నువ్వేం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికి వెళ్ళి సమాధానపడు. రికన్సిలేషన్ అంటారా, రికన్సిల్ అంటే నువ్వు వెళ్ళి వారితో ఏమవ్వాలంట, సమాధాన పడాలి. దేవుని దగ్గరకు వచ్చి నువ్వు ప్రార్థించక ముందే ఒకవేళ గుర్తొచ్చి, అయ్యో నేను పలానా వాళ్ళని పలానా మాట అన్నాను, లేకపోతే పలానా ఇది అన్నాను అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అట్ ద టైం వెంటనే మనం ఏమవ్వాలంట, సమాధాన పడాలి. చాలామంది మనం మాట్లాడేస్తాం కానీ దాని గురించి ఆలోచించాము, కనీసం దాని దగ్గర సమాధానం కూడా మనము పడము. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అనుకున్నదే ఏమనుకుంటాం, మనం అనుకున్నదే కరెక్ట్, మనం అనుకుని చేస్తున్నదే రైట్ అనేటువంటి ఆలోచన చాలామంది జీవితాల్లో ఉంటుంది. కానీ దేవుడు అంటాడు, నీవు నా మాట వినేదానవైతే ఏమవ్వాలంటే నువ్వు వెళ్ళి సమాధానపడు. ప్రతి దానికి కూడా దేవుడు ఏమంటూ ఉన్నాడంటే మౌనముగా ఉండి సమాధాన పడమంటున్నాడు అంతే. దేవుని యొక్క మాట కటువుగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది, కష్టముగా ఉంటుంది. బట్ వెన్ యూ లిజన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యూ విల్ బి బ్లెస్డ్. ఎప్పుడైతే దేవుని మాట నువ్వు వింటావో అప్పుడు దేవుడు నిన్నేం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు, నువ్వు దీవించబడతావు, ఈ లోకంలో ఉన్నతమైన పాత్రగా ఉంటావు. కానీ దేవుని మాట చాలాసార్లు మన జీవితంలో ఉన్న కూడా దాన్ని వినలేనటువంటి వారుగా మనము ఉన్నాం. దేవుని మాట మన జీవితంలో ఉంది కానీ దాన్ని మనం ఏం చేస్తున్నామంట, వినడం లేదు. దేవుని మాట మనం వినడం లేదు. ఎన్నోసార్లు మన హృదయాంతరంగంలో నుండి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మన జీవితాల్లో నుండి దేవుడు మాట్లాడుతుండు. ఒక ఇన్సిడెంట్ ఏదైనా నీ జీవితంలో జరిగిందంటే ప్రతి ఇన్సిడెంట్ ద్వారా దేవుడు నీతో ఏం చేస్తాడంట, మాట్లాడతాడు. ప్రతి ఇన్సిడెంట్ ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. ఈరోజు నీకు బాధ కలిగిందంటే ఆ బాధ ద్వారా నువ్వు ఈరోజు ఎందుకు బాధపడుతున్నావో తెలుసా, ఇదిగో పలానా రోజు ఇది జరిగింది కాబట్టి అలా చేయొద్దు అని అంటాడు. లేకపోతే ఈరోజు నువ్వు సంతోషంగా ఉంటే, ఇదిగో ఈరోజు నువ్వు సంతోషంగా ఉన్నావు కదా, ఈ సంతోషం ఎందుకు వచ్చిందో జ్ఞాపకం ఉంచుకో, ఆ వ్యక్తులను జ్ఞాపకం ఉంచుకో, లేకపోతే వారిని జ్ఞాపకం ఉంచుకో. ఏదో విధంగా దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే నీతో మాట్లాడుతూ ఉంటాడు. కానీ మనం ఏం చేస్తుంటామంటే మనము దేవుని దృష్టికి ద్రోహులైపోతున్నాం, దోషులుగా నిలబడిపోతూ ఉన్నాము. ఎందుకో తెలుసా, ఎందుకు మనం దేవుని దృష్టికి ద్రోహులు అయిపోతున్నాడు? ఇశ్రాయేలీలు కూడా అలాగే దేవుని దృష్టికి ద్రోహులుగా మార్చబడ్డారంట. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వానికి మిద్యానీయుల మిద్యానీయులకు అప్పగించాడంట. ఎవరిని? ఇశ్రాయేలీయుల్ని. ఎన్నాళ్ళు 7 years దే వర్ ఇన్ ద బాండేజ్. వారు ఎక్కడున్నారంట? ఆ బందికానాలో ఉన్నారు. 7 సంవత్సరాలు ఉన్నారంటే. ఎందుకు అప్పగించాడు అని అక్కడ మనం బాగా ఆలోచిస్తే 10వ వచనంలో అంటాడు. 10వ వచనం, వీరు నివసించున్నారు, భయపడకుడి, ఆయన మీతో చెప్పి తిని కానీ మీరు నా మాట వినట్లేదు. ఇదిగో నీవు ఈ విధముగా ఉండు, ఈ విధముగా నీవు ముందుకు వెళ్ళు, ఈ విధముగా నేను చెప్పింది చేయి, ఈ విధంగా నువ్వు బ్రతుకు, ఈ విధంగా నీ జీవితం
నిలబెట్టు అని అంటే నువ్వేం చేస్తున్నావు, మనం ఏం చేస్తున్నాం, దేవుని మాట వినడం లేదు. అనేక మార్లు దేవుని మాట మనం వినడం లేదండి. వాక్యం అయితే మనం వింటూ ఉన్నాం, అంతే. ఓన్లీ ఫర్ నేమ్ షేక్ ఆన్ సండే వీఆర్ లిజనింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆదివారం పూట దేవుని మాట ఊరకనే పేరుకి మాత్రం వింటున్నాం, కానీ ఆ తర్వాత వాక్యం ఏం చెప్పారు, ఆ వాక్యం ద్వారా నేను ఏం మార్చుకోవాలి, నా బ్రతకేం మార్చుకోవాలి, నా జీవితం ఏం మార్చుకోవాలి అనేటువంటి ఆలోచన ఎవరికి కూడా కలగడం లేదు. ఆదివారం చర్చికి రావాలి కాబట్టి వచ్చాం, కూర్చోవాలి కాబట్టి కూర్చున్నాం. ఈరోజు పండగ కాబట్టి వచ్చాం, ఒకవేళ పండగ కానీ లేకపోతే అది కూడా లేదు. మళ్ళీ శుక్రవారం ప్రార్థన గుర్తుకు రాదు, మళ్ళీ 31st నైట్ గుర్తు వస్తుంది, January 1st గుర్తుకు వస్తుంది. తప్పించి దేవునికి నీ జీవితంలోని ప్రాముఖ్యత ఎక్కడా లేదు. ఉంది అని నువ్వు అనుకుంటున్నావు, అంతే. ఉంది అని నువ్వు అనుకుంటే, నీ జీవితంలో దేవునికి ప్రాముఖ్యత ఉంది అని నువ్వు అనుకుంటే, ఆ వాక్యము నీకు ఎప్పుడు గుర్తుంటుంది, దాని ద్వారా నీ జీవితాన్ని మార్చుకుంటావు. కానీ నువ్వు వినివారుగా ఉన్నావు తప్ప దాన్ని పాటించేటువంటి వారిగా లేవు. విని ఎప్పుడు మర్చిపోతున్నావు అంట, ఒక్కసారి నీ అడుగు తీసి ఇలా బయట వేసిన వెంటనే ఏమవుతుంది, నీ వాక్యం అంతా కూడా అపవాది ఎత్తుకుపోతూ ఉన్నాడు. కాబట్టి యాక్టింగ్ వద్దు దేవుని సన్నిధిలో. డోంట్ యాక్ట్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. యాక్టింగ్ చేయొద్దు, యాక్టింగ్లు వద్దు. ఎలా ఉండాలంట, ఖచ్చితంగా ఉండు. ఈరోజు నువ్వు ఎందుకు వచ్చావు? ఆదివారం మనం చర్చికి వచ్చామంటే, దేవుని ఆలయానికి వచ్చామంటే స్తుతి ఆరాధన కాదు, లేకపోతే ప్రార్థన పాటలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, దేవుని వాక్యమే ఆయన మాట. ఆమేన్. ఆయన నీతో ఏం మాట్లాడుతున్నాడో దాన్ని తీసుకో నువ్వు నీ జీవితంలోనికి. దాన్ని పట్టుకోవడానికి యూ షుడ్ బీ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని మందిరంలో నీవు అందుకొండాలి. కానీ మనం ఏం చేస్తూ ఉన్నామంటే, ఏదో వచ్చామా, కూర్చున్నామా, వెళ్ళిపోయామా. అందుకే కొన్నిసార్లు దేవుని వాక్యం మన జీవితంలో ఉండట్లేదు కనుక మనం చేసేటువంటి పని, అందులో ఎన్ని మిస్టేకులు జరుగుతున్నాయో మనం గమనించలేకపోతూ ఉన్నాం. దాన్ని మనం గుర్తించలేక మనం ఏమవుతున్నామంటే, దేవుని దృష్టికి ఏమవుతున్నామంట, దోషులుగా మారిపోతూ ఉన్నామంట. దేవుడు అంటాడు, మీరు నా మాట వినకపోతురి అని అంటూ ఉన్నాడు. దేవుడు సమాధాన పడమని చెప్పినా కూడా మనం సమాధాన పడడంలే. అయ్యో దేవుడు నువ్వు ఆ పని చెయ్యి అని చెప్పినా కూడా మనం చెయ్యలేనటువంటి స్థితిలో మనం ఉంటూ ఉన్నాం. ఎందుకంటే వాక్యాన్ని నువ్వు పేరుకు మాత్రమే వింటున్నావు. క్రైస్తవుడవు, క్రైస్తవురాలవు గనక కాదు. దేవుడు వాక్యము నీవు వినాలి. ఎందుకు వినాలి అంటే, టు చేంజ్ యువర్ లైఫ్, నీ జీవితం మార్చుకోవడానికి. దేవుని దృష్టిలోనంట ఒక మంచి పాత్రగా నీవు ఎదగాలి అని అంటే దేవుని మాట, వాక్యం వినాలి. ఆమేన్. దేవుని వాక్యం నీవు వింటే ఆటోమేటిక్గా నీ జీవితం ఏమవుతుందంట, మారిపోతూ ఉంటుంది. దేవుని వాక్యం వింటే నీ పాపాన్ని నువ్వు విడిచిపెడుతూ ఉంటావు. దేవుని వాక్యము వింటే నీ జీవితానికి ఏది అవసరమో నీవు సంపాదించుకుంటావు. వాక్యము వింటే ఈ లోకంలో ఏ విధంగా నువ్వు జీవించాలో నీకు తెలిసిపోతుంది. దేవుని వాక్యము వింటే నీ జీవితంలో కొదువ, లేమి అనేటువంటివి నీ జీవితంలో ఉండవు. కానీ దేవుని మాట మనము వినే వారిగా ఉంటున్నాం, కానీ పాటించేటువంటి వారిగా ఉండడం లేదు. వినడం మాత్రమే ఇట్స్ నాట్ అన్ ఇంపార్టెంట్, కానీ పాటించడం, ఎప్పుడైతే నీవు దాన్ని చేస్తావో అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ప్రియ దేవుని సంగమ, దేవుని బిడ్డలారా అంటాడు, మీరు నా మాట వినకపోతురి అంటూ ఉన్నాడు. ఎస్, దేవుని మాట మనం వినడంలే. దేవుని మాట మనం వింటే మన జీవితంలోనికి చీకటి అనేటువంటిది రాదు, కష్టం అనేటువంటిది రాదు, కన్నీరు అనేటువంటిది రాదు, అవమానం అనేటువంటిది రాదు. లేకపోతే మన జీవితాలు చీకటమయం, అంధకారమయం అయిపో. దేవుడు వాక్యం అనే వెలుగు నీ జీవితంలోని ఉన్నట్లయితే. కాబట్టి వాక్యాన్ని మనము విని దాన్ని పాటించేటువంటి వారిగా ఉండాలి. ఆయన మాట నీవు వినకపోతే దేవుని దృష్టిలో ఏమవుతామంట, దోషులం అయిపోతాం. మనం దేవుని దృష్టిలో పాపులం అయిపోతాం, దేవునికి విరోధులం అయిపోతాం. ప్రియ దేవుని సంగమ, దేవుని బిడ్డలారా బాగా గమనించండి. వినడం మాత్రమే కాదండి, అది వినిన వెంటనే కార్యరూపం దాల్చాలి. ఆమేన్. ఎప్పుడంట, వినిన వెంటనే, వెన్ యూ లిజన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇమ్మీడియట్లీ ఏమవ్వాలి, వెంటనే వినిన వెంటనే నువ్వేమవ్వాలి, దాన్ని చెయ్యాలి. అబ్రహాం దగ్గరికి వచ్చి దేవుడు అన్నాడంట, అయ్యా అబ్రహామా, నేను నా కుటుంబంగా చేసుకుంటున్నాను, నువ్వు నా కుమారుడిగా మార్చేసుకుంటున్నాను, కాబట్టి నువ్వేం చేయాలంటే నీ వాళ్ళందరికీ సున్నతి చేయి అన్నాడంట. అప్పుడు అబ్రహాం ఏం చేశాడు చూడండి, 17వ అధ్యాయం ఆదికాండం 23, ఆదికాండం 17:23 చదవండి. అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇస్మాయేలును, తన యందు పుట్టిన వారందరినీ, తన వెండితో కొనబడిన వారందరినీ, అబ్రహాము ఇంటి మనుషులలో ప్రతి వారిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఏ దినమందు, ఆ దినమందే.
ఆన్ దట్ డే, ఆ దినమందే ఏం చేశాడంట? సున్నతి చేశారు. ఎప్పుడు చేశాడు? ఈరోజు మనం వాక్యం వింటే ఏం చేస్తాం? చూద్దాంలే, నెక్స్ట్ ఎప్పుడో చేద్దాం. ఈరోజు ఏమైనా పాస్టర్ గారు చెప్తా చేద్దాంలే, నెక్స్ట్ ఎప్పుడో చేద్దాం, ఆలోచిద్దాం. మళ్ళీ అది ఎప్పటికి నెరవేరుతుందో మనకు తెలియదు, ఎప్పటికి అది అవుతుందో మనకు తెలియదు. ఈరోజు వాక్యం వింటే అది ఎప్పటికి మన జీవితంలో మళ్ళీ గుర్తొస్తుందో మనకు తెలియదు కదా దేవుడి మాట. అబ్రహాం అలా కాదు, ఇమ్మీడియట్గా ఆ దినమందే, ఆ రోజు ఏం చేశాడంట? తనకున్న వారందరిని కూడా ఏం చేశాడు? సున్నతి చేశాడంట. అంటే ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. దేవుడు చెప్పిన దినమందే దేవుడు చెప్పింది కార్యరూపం దాల్చాలి. ఆమెన్. ఎప్పుడైతే చెప్పాడో, ఏం చేయమని చెప్పాడో అది వెంటనే ఇమ్మీడియట్గా జరిగిపోవాలి. దేవునికి సంబంధించింది ఏదైనా సరే ఇమ్మీడియట్గా జరిగిపోవాలి. ఆమెన్. ఎస్, వాయిదాలు వేయద్దు. దేవుడు కొరకు నువ్వు ఏమి చేయాలనుకున్నా, దేవుడు నీకు ఏమి చేయమని చెప్పినా అది ఏమంట? ఇమ్మీడియట్గా ఏమవ్వాలంట? అది నెరవేరిపోవాలంతే. అప్పుడు దేవుడు ఇష్టపడతాడు, దేవుడు ఆనందిస్తాడు. అందుకే అబ్రహాముతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడాడు. అబ్రహాముని గొర్రెలు, ఎడ్లు ఎన్నో బహు విస్తారముగా అభివృద్ధి చేశాడు. కారణం ఏంటో తెలుసా? అబ్రహాము వినిన వెంటనే యాక్షన్లోనికి దిగిపోయాడు. వినిన వెంటనే దాన్ని కార్యరూపం దాల్చాడు. మనం వింటాం. ఈరోజు పాస్టర్ గారు ఒక వాక్యము చెప్పారు అని అంటే దాని ద్వారా నేను ఏం మార్చుకోవాలి, నేను ఇప్పుడే మార్చుకోవాలి దాన్ని అనేటువంటి నిర్ణయానికి ఎవరు కూడా రావడం లేదు ఈ లోకంలోని. ప్రియదేవుని సంగమా, ఒక వ్యక్తి అంట చర్చిలో కూర్చొని ఆ వాక్యం ఆలకిస్తూ ఉన్నాడు. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు తనతో మాట్లాడుతూ ఉన్నాడంట. అయ్యా ఇదిగో ఈరోజు నువ్వు రక్షణ, మారు మనస్సు పొందు అని చెప్పి వాక్యం పాస్టర్ గారు చెబుతూ ఉన్నారంట. వెంటనే ఆ వ్యక్తి అంట రక్షణ కొరకు ఆలోచిస్తూ నేను తీసుకుంటాను అన్నాడంట. అన్న తర్వాత నెక్స్ట్ ఇయర్ తీసుకుంటాను, పై వచ్చే ఇయర్ తీసుకుంటాను, నేను ఒక డెసిషన్కి వచ్చాడంట. మంచిదే. అలాగే ప్రతి పాస్టర్ గారు చెప్పినా కూడా అదే డెసిషన్. ఈ ఇయర్ ఒక పాస్టర్ గారు చెప్తే నెక్స్ట్ ఇయర్ తీసుకుంటాను, నెక్స్ట్ ఇయర్ ఒక పాస్టర్ గారు చెప్తే నెక్స్ట్ ఇయర్ తీసుకుంటానని అలాగ వాయిదాలు వేసుకుంటూ వస్తున్నాడంట. ఒకరోజు సడన్గా భయంకరమైన హార్ట్ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు ఒక దైవజనుడు వెళ్ళి అన్నాడంట, ఏమయ్యా నువ్వు రక్షణ పొందావా? లేదయ్యా. ఇప్పుడు నువ్వు ఒకవేళ మరణిస్తే ఎక్కడికి వెళ్తావు అంటే ప్రశ్న ఒక్కసారి తనకు నిజంగా గుండె అయిపోయినంత పని అయ్యి వెంటనే అన్నాడంట, అయ్యా నాకు ఇక్కడే ఈ సమయమే నాకు బాప్తిస్మం కావాలన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనుషుల, వ్యక్తుల ద్వారా మనం మాట్లాడినప్పుడు ద యాక్షన్ షుడ్ బి ఇమీడియట్. ఎలా ఉండాలంట? వెంటనే ఉండాలండి. వెంటనే. సమయం లేదు, టైం లేదు మనకి. ఈరోజు యేసు క్రీస్తు వారు నీ కొరకు నా కొరకు లోకానికి వచ్చారు. ఆయన నీ కొరకు నా కొరకు లోకానికి వచ్చి ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు. యేసయ్య లేచిన తర్వాత తను చెప్పిన మాట ఏంటో తెలుసా? అమ్మా ఇదిగో, అయ్యా ఇదిగో, నువ్వు వెళ్ళి సర్వలోకాన్ని, సర్వ సృష్టికి సువార్త ప్రకటించు. టైం లేదు మన దగ్గర. నేను ఇదిగో ఆరోహణమై వెళ్తూ ఉన్నాను, మరలా నేను ఏమవుతాను? తిరిగి రాబోతూ ఉన్నాను. దెర్ ఇస్ ఎ డే ఐఎమ్ గోయింగ్ టు కమ్, సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ త్వరగా రాబోతూ ఉంది. కాబట్టి ఇదిగో నువ్వు త్వరగా, టైం లేదు కాబట్టి మీరు సర్వలోకానికి వెళ్ళి ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, అందుకే పౌలు సువార్త మానము చెప్పినప్పుడు రథం మీద నపుంసకుడికి అర్థం కాకపోతే ఆ బైబిల్ గ్రంథాన్ని నపుంసకుడికి చెప్పినప్పుడు వెంటనే అంటాడు ఆ నపుంసకుడు, అయ్యా నాకు ఇక్కడ బండి ఆపుతాను, బాప్తిస్మం. దేవునికి స్తోత్రం కలుగును గాక. రక్షణ అనేటువంటిది మనము ధన్యులం. ఎందుకంటే ఇట్స్ వెరీ నియర్ టు అస్. చాలా మనకు దగ్గరగా ఉంది. ఇది చాలా దగ్గరగా ఉంది. ఇది లేనటువంటి దినములు కూడా మన జీవితంలో రావచ్చు. కాబట్టి ప్రియ దేవుని సంగమ, దేవుని మాట ఏం చేయాలంట? వినాలి. గొర్రెల కాపరులు ఆ మాటలు విని, ఆ మాటలు ఏం చేశారంట? ఆ ప్రాంతమంతయు కూడా ఏం చేశారు? ప్రకటించారంట. నీవు దేవుని మాట విని ఇమ్మీడియట్గా యాక్షన్ నువ్వు తీసుకుంటే నీ బ్రతుకు ఆటోమేటిక్గా మారిపోద్ది, నీ జీవితం ఆటోమేటిక్గా మారిపోద్ది, నీ ఆలోచన ఆటోమేటిక్గా మారిపోద్ది, నీ పరిస్థితులు ఆటోమేటిక్గా మారిపోతాయి. నీకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులన్నిటిని కూడా దేవుడు ఏం చేస్తాడంట? సాల్వ్ చేసుకెళ్ళిపోతూ ఉంటాడు. ఎక్కడ నీకు అడ్డంకి ఉందో ఆ అడ్డంకిని దేవుడు తీసేసి ముందుకు తీసుకుని వెళ్ళిపోతుంటాడు. ప్రియ దేవుని సంగమా, నీవు ఆయన మాట వినాలి. వినడం వల్ల వచ్చినటువంటి లాభం ఏమిటి అని అంటే అంటాడు, ఇదిగో
నీ తదనంతరం నువ్వు దీవింపబడ్డమే కాకుండా నీ సంతానాన్ని కూడా నేను ఆశీర్వదిస్తాను అంటాడు. 23 నిర్గమాకాండం 23-22 చదవండి. నిర్గమాకాండం 23వ అధ్యాయం 22వ వచనం. నిర్గమాకాండం 23వ అధ్యాయం 22వ వచనం చూడండి. అయితే నీవు ఆయన మాటలను జాగ్రత్తగా విని నేను చెప్పునది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధునయుందును. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూసారా, ఆయన మాట వింటే ఏమంటున్నాడు? నీకెవరైతే శత్రువులు ఉన్నారో ఆ శత్రువులకి మనకు తెలియకుండా మన వెనకాతల బోర్డు మంది శత్రువులు ఉంటారు, మనకు తెలియదు కదా. మన వెనకాతల ఉంటారు చాలామంది శత్రువులు ఉంటారు. నువ్వు ఎదుర్కోలేవు ఆ శత్రువుల్ని, నీకు తెలీదు. బట్ నీవు కానీ దేవుని మాట వింటే దేవుడే వాళ్ళకి శత్రువు అవుతాడు. ఆమెన్. నువ్వు చేయాల్సిందల్లా ఏమి చెయ్యొద్దు, నువ్వేమి చెయ్యొద్దు. నేను యుద్ధం ఆడేస్తాను, నేను కత్తెడికి వెళ్ళి పొడి చేస్తాను, గొడవ ఆడేస్తానంటే పని చేయదు, అక్కడ తెలీదు. కాబట్టి మనకు ఉన్న శత్రువులను ఎవరు ఎదుర్కొంటారంట? దేవుడు ఎదుర్కొంటాడు, ఆయన ఎదుర్కొంటాడు. అంటాడు, నీ శత్రువులకు నేనేమవుతాను? శత్రువుని అవుతాను. ఎవరైతే నిన్ను బాధించాలని చూస్తున్నారో వారిని నేను బాధిస్తాను, ఎవరైతే నిన్ను నాశనం చేయాలని చూస్తున్నారో వాళ్ళని నేను నాశనం చేస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఏమి చేయవసరం లేదండి. ద కీ పాయింట్ ఈజ్, ఆ కీ ఏంటంటే వీటన్నింటిలో నువ్వు ఆయన మాట వినాలంతే. ఆమెన్. ఆయన మాట వినాలంతే, ఇంకేం అవసరంలే. నీ తండ్రి అయిన దేవునికి నీ యొద్ద నుంచి కావాల్సింది ఒకటే, ఆయన ఏం చెప్తున్నాడో జాగ్రత్తగా విని దాని ప్రకారం నీవు నడుచుకుంటే ఆటోమేటిక్గా నీ జీవితాన్ని వేస్తే ఏం చేస్తాడు? కట్టుకుంటూ వెళ్ళిపోతుంటాడు అంతే. నీ వెనక నీ శత్రువు అంట నీ ముందుకు రాలేడు. ఆమెన్. నీ ముందుకు రాలేడు, ఎందుకంటే దేవుడే నీ శత్రువుని ఎదుర్కొంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా బాగా గమనించండి. ఆయన హస్తము నీకు తోడుగా ఉంటుంది. ఆయన యొక్క దీవెన ఆశీర్వాదమును ఎల్లప్పుడూ నిన్ను వెంబడిస్తూ ఉంటుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా బాగా గమనించండి. చెప్పినది చేసినప్పుడు దేవుడు నీ పక్షాన నిలవబడతాడు. ఆమెన్. దేవుడు చెప్పింది మనం చేస్తానంటే దేవుడు ఏం చేస్తాడంట? మన పక్షాన్ని నిలవబడతాడంట. మన పక్షాన చాలామంది అనుకుంటాం, నా దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర ఆస్తి ఉంది, నా దగ్గర వాళ్ళు ఉన్నారు, నా దగ్గర వీళ్ళు ఉన్నారు. ఎవరు అవసరం లేదు దేవుడు ఉంటే. ఆమెన్. ఎవరు అవసరంలే. నువ్వు ఒంటరి అయిపోయినా పర్వాలేదు, దేవుడు ఉంటే చాలు. నువ్వు ఎలాగున్నా పర్లేదు, దేవుడు ఉంటే చాలు. అందుకంటారు చక్కని మాట, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా కదా. చక్కని మాట, చక్కని పాట. నీవే నాకు చాలు నీ యేసు, అంత చక్కని పాట కదా. దేవుడు ఉంటే చాలండి మన పక్షాన, ఇంకేం అవసరంలే. ఏ డబ్బు గిబ్బు ధనము ఎనము ఏది అవసరం లేదు. అమ్మ నాన్న అక్క చెల్లి బావ ఆ మరిది ఏం అవసరం లేదండి. నీ దేవుడు ఒకడు ఉంటే చాలు, ఆయన నేను నడిపించుకుంటాడు అంతే. మనం అనుకుంటాం మనం అన్నీ కలిగి ఉన్నాం అనుకుంటాం, కానీ నువ్వు నేను గమనించాల్సింది ఒకటే, మనం ఎప్పటికైనా ఒంటరి వాళ్ళమే. వీఆర్ సింగిల్, వి కేమ్ సింగిల్, వీఆర్ వన్ డే వీ విల్ గో టు సింగిల్. ఒక్కరమే మనం వచ్చాం, ఒక్కరమే తిరిగి అంతే. ఒక్కరమే వచ్చాం, ఒక్కరమే వెళ్ళిపోతాం అంతే. అప్పటికి ఇప్పటికి నీతో ఉన్నది ఎవరు? ఆమేన్. దేవుడు మాత్రమే ఉంటాడు. కాబట్టి వారి మాట విను. నేను ప్రేమిస్తున్నాను కదా, నా భర్త మాట వింటాను, నా భార్య మాట వింటాను, నా అమ్మ మాట వింటాను, నాన్న మాట వింటాను, మంచిదే. దేవునికి అడ్డం వచ్చేటువంటిది ఏదైనా సరే వినకుండా దేవుని పనిలో నేను ముందుకు నడిపించేటువంటి వారి మాట నువ్వేం చేయాలి? వినాలి. దేవుని కొరకు నిన్ను బలపరిచేటువంటి వారి మాట విను. దేవునికి విరోధముగా చెప్పేటువంటి మాట ఎవరైనా, తల్లిదండ్రులైనా ఎవరైనా సరే, డోంట్ కేర్, వినద్దు. ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. ఎందుకంటే నీ దేవుడు సజీవుడు, నీ దేవుడు నిజమైన వాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు లోకానికి వచ్చిన రీజన్ ఒకటే, పాపి అయిన ప్రతి ఒక్క బిడ్డ రక్షింపబడాలి. ఎలా రక్షింపబడతాడు అని అంటే ఆయన ఒక మాట చెప్తూ ఉన్నాడు, అయ్యా ఇదిగో లోకానికి నేను వచ్చి నా ప్రాణాన్ని ఇచ్చానయ్యా, నువ్వేం చేయొద్దు, నా కొరకు నువ్వు ప్రాణం ఇచ్చేవద్దు, డబ్బు ఇచ్చేవద్దు, ధనం ఇచ్చేవద్దు, ఆస్తి అంతస్తులు ఏమొద్దు, నాకు ఏమివ్వాలి? నీ హృదయాన్ని ఇవ్వు, నీ పాపమును విడిచిపెట్టు, నీ పాపాన్ని విడిచిపెట్టి నా రక్తంలో కడగబడి ఈ లోకంలో నా బిడ్డగా నువ్వు జీవించి అంటున్నాడు అంతే. ఇంకేం అనట్లేదండి యేసుక్రీస్తు వారు.
ఇప్పుడు నేను ఆయన మాట వినాలి అని అంటే, ఇప్పుడంటే ఇమ్మీడియట్గా బైబిల్ గ్రంథంలో ఉంటుంది ఒక మాట ఏంటంటే, యేసు ఎప్పుడైతే నీ నా పాపముల నిమిత్తం మరణించాడని మనం విన్నామో, when we hear that word, immediately you have to take the baptism అంతే. ఎప్పుడైతే ఆ మాట విన్నావో వెంటనే ఏం చేయాలంటే మనము రక్షణ పొందాలి. ఎందుకు ఇదంతా రక్షణ కొరకేనంటే, యేసుక్రీస్తు వచ్చింది అందుకండి. యేసయ్య ఈ లోకానికి వచ్చింది అందుకు. జన్మదినం మనం జన్మదినం జరుపుకోవాల్సిన పని లేదు. జరుపుకున్నా కూడా ఏదో ఫర్ నేమ్ షేక్ జరుపుకోవడమే. నేను జరుపుకోవాల్సినటువంటి పండుగ ఏమిటో తెలుసా? పునరుద్ధానము. ఏంటది? ఈస్టర్ జరుపుకోవాలి. యేసు మరణించి లేచాడు, అది నిజమైనటువంటి పండగ. అప్పుడు పాపం ఓడిపోయింది, అపవాది ఓడిపోయాడు, నేను రక్షింపబడ్డాం. యేసు రక్తంలో ఇకపై నేను కడగబడి పరలోకానికి వెళ్ళబోతూ ఉన్నాం. అది పండగ మనకు. యేసు పుట్టుక శ్రమలతో కూడినటువంటిది, యేసు పుట్టుక బాధతో కూడినటువంటిది. ఈనాడు మన జీవితంలో యేసుని ఎంతవరకు మనము అవగాహన కలిగి ఉన్నామో ఆలోచిద్దాం. ఆయన మాట ఎంతవరకు మనము ఆలకించగలుగుతున్నామో మనం ఆలకిద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, గమనించండి. మార్కు సువార్త 5వ అధ్యాయము 36వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయం 36వ వచనం. యేసు వారు చెప్పిన మాట, లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రం ఉంచమని చెప్పి చెప్పాను. ఏం చెప్పాడంటే, సమాజపు మందిరపు అధికారితో, అయ్యా వాళ్ళు అదన్నారు, వీళ్ళు ఇదన్నారు, అదైపోతుంది ఇదైపోతుంది అన్నారు కదా, అదేం ఆలోచించద్దు, నేనేం చెప్తున్నాను ఆ మాట నమ్ము అన్నాడు. ఏమన్నాడు? నేనేం చెప్తున్నాను ఆ మాట మాత్రమే, జస్ట్ బిలీవ్ వాట్ ఐ సెడ్ టు యూ. నేను నీకు ఏం చెప్పానో ఆ ఒక్క మాట మాత్రమే నువ్వేం చేయాలి? నమ్ము, అంతే. ఆ ఇంట్లో నాకున్న పరిస్థితులు, నాకున్న జీవితం అవన్నీ పక్కన పెట్టేస్తే నేను నీకేం చెప్తున్నాను, వాట్ ఐఎమ్ సేయింగ్ టు యూ, జస్ట్ లిజన్. అది విని, అంతే, ఇంకేమొద్దు. అది విని అంటాడు, విని అని చెప్పాడు. ఆ అధికారి అంట ఆ మాట విన్నాడు. అప్పటికే ఆ కుమార్తె చావు బతుకుల్లో ఉంది. అందుకే వచ్చాడు ఆ తండ్రి. అయ్యా, నా కుమార్తె చావు బతుకుల్లో ఉంది, యేసయ్య కాపాడు అన్నారు. నడుస్తూ ఉన్నాడు. ఆ మార్గంలో వెళ్తూ ఉండగే రక్తస్రావం గల స్త్రీని స్వస్థపరిచారు యేసుక్రీస్తు. ఇంకా వెళ్తున్నప్పుడే కొంతమంది ఇంటి దగ్గర నుంచి వచ్చారు, శతాధిపతి ఇంటి దగ్గర నుంచి. అయ్యా, నీ కుమార్తె ఎందుకు తీసుకొస్తున్నా? యేసుక్రీస్తు చచ్చిపోయింది నీ కుమార్తె అన్నారు. ఆ మాట విన్న వెంటనే ఇంకా తండ్రికి ఏడుపు వచ్చింది. యేసు వైపు చూస్తే యేసయ్య అంటున్నాడు, అయ్యా, యేసయ్య చెప్పే మాట ఏంటో తెలుసా? నమ్ము. ఆమేన్. నేనున్నానయ్యా, నమ్ము, నేను చెప్పిన మాట నమ్ము, అంతే. నువ్వు ఇంకే మాట వినొద్దు, నేను చెప్పిన మాట విన అన్నాడు. అన్ని తర్వాత శతాధిపతి ఆ మాట నమ్మాడు. యేసుని తీసుకొని లోపలికి వెళ్ళాడు. 42వ వచనంలో చూడండి. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను. చనిపోయి ఉన్నటువంటి అమ్మాయిని తల్లితోకమే అంటాడు యేసుక్రీస్తు. అనగా ఇట్ మీన్స్ తెలుగులో చిన్నదానా లే అనేటువంటి మాట ఎప్పుడైతే విన్నదో వెంటనే ఆ చిన్నది ఏమైందంట? లేచి నడవడం సాగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే శతాధిపతి, ఆ యొక్క అధికారి యేసు మాట విన్నాడో, ఆ మాట మీద నమ్మకం ఉంచాడో, యేసునే నమ్ముకున్నాడు, అంతే. తర్వాత పరిస్థితులు ఏటవుతాయో తెలీదు. అక్కడ తన కూతురు బ్రతికుందా, చనిపోయిందా, ఏటో తెలియదు. ఇంకా తర్వాత ఏ పరిస్థితులు ఎదుర్కోవాలో ఆ వ్యక్తికి తెలీదు. కానీ తనకు ఉన్నటువంటి హోప్, నిరీక్షణ ఒకటే, యేసు నాతో చెప్పాడు కాబట్టి నా బిడ్డకి ఏం కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు నాతో చెప్పాడు కాబట్టి నా పరిస్థితులు మార్చేస్తాడు. యేసు నాతో చెప్పాడు కాబట్టి నా బ్రతుకును మార్చేస్తాడు. యేసు నాతో చెప్పాడు కాబట్టి నేను ఇంకా దేని కొరకు ఆలోచించాల్సిన పని లేదు అనుకున్నాడు. నమ్మకం ఉంచాడు. యేసు చెప్పిన రీతిలోనే చనిపోయిన ఆ కుమార్తె తిరిగి లేచి నడిచింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు వింటావా? నమ్మకముగా దేవుని మాట, యేసయ్య మాట వింటావా? నమ్మగలవా? ఈనాడు ఈరోజు ఏ పరిస్థితిలో నువ్వు ఇక్కడ ఉన్నావో తెలియదు, కానీ దేవుడు నీకు వచ్చే సమస్యను తొలగిస్తాడు. నమ్ముతావా నువ్వు? దేవుడు నీ కష్టాన్ని కడతాడు. నమ్ముతావు నువ్వు? దేవుడు నీ బాధను తీసేస్తాడు. నమ్ముతావా నువ్వు? ఆయన చెప్తున్నాడు డైరెక్ట్గానా, నేనున్నా నీకు అంటున్నాడు. నమ్ముతావా నువ్వు? నీవు ఆయన మాట నమ్మితే నీ జీవితంలో అద్భుతాలను చూస్తావు. ఆమేన్. నీవు ఆయన మాట చెప్పినట్టు నమ్మి నీవు ముందుకు వెళితే, ఆయన మాట వింటేనంట, యూ విల్ గోయింగ్ టు సీ ద వండర్స్. అంటే నువ్వు ఏం చూస్తావంట? అద్భుతాలను చూస్తావు, ఆశ్చర్య కార్యాలను చూస్తావు. శతాధిపతి అదే చూశాడు, అద్భుతాన్ని చూశాడండి. చనిపోయిన తన కుమార్తె లేచి నడవడం చూశాడు. నీవు కూడా చూస్తావు. ఆ యేసు మాట వింటే
వినిన ప్రతి ఒక్కరు వారి జీవితాల్లో ఏం చూస్తారంట? అద్భుత ఆశ్చర్య కార్యాలను చూస్తాడు. కనుక దేవుని మాట వినడానికి మనము వేగిరపడాలి. దేవుడు నీతో చెప్పిన రీతిలో నీవు నడిచినప్పుడు దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలను చేస్తాడు. ఎందుకు దేవుడు ఈ యొక్క ఉదయకాలం నీతో నాతో మాట్లాడాడో తెలియదు, కానీ ఆ మాటకి విధేయత కలిగి నీవు ముందుకు వెళితే యేసు క్రీస్తు జననమునకు ఒక అర్థము నీ వల్ల దొరుకుతుంది, నీ జీవితానికి ఉంటుంది. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నాయన, జీవాధిపతి, సైన్యములకు అధిపతి యొక్క మహారాజానికి స్తోత్రాలు. నిజమే నాయన, నీవు మాతో మాట్లాడినప్పుడు అయా మేము ఆ మాట వినలేకపోతూ ఉన్నాం. నీవు మాతో మాట్లాడినప్పుడు ఆ మాటను మేము పెడచెవిన పడుతున్నాం. నీవు మాతో మాట్లాడినప్పుడు మాటను మేము తృణీకరిస్తున్నామయ్యా. దయచేసి నీ వాక్కును వినేటువంటి వేగిరవంతమైన జీవితమును మాకు అనుగ్రహించండి. నీ మాట కొరకు నాయన మేము బ్రతికే వారికి మమ్మల్ని చేయండి. అవును తండ్రి, నీవుంటే అదొకటే చాలయ్యా. నీవుంటే మాకందరికీ అది చాలా, ఒకటే చాలయ్యా. ఇంకేం వద్దు ప్రభువా. నీ మాట వినాలి, మిమ్మల్ని మీ వైపు చూసి మేము ముందుకు వెళ్ళాలయ్యా. అటు జీవితం, అటు బ్రతుకులు మాకు దయచేయండి ప్రభువా. ఈ ఉదయకాలం నీ బిడ్డలుగా మేము ప్రార్థించునుగా మా ప్రార్థన ఆలకించి జవాబునిమ్మని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.